శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మణిం దత్వా తతః సీత హనుమంతమదబ్రవీతు. చూడమని ఇచ్చింది అమ్మవారు. మళ్ళీ ఇంకొక మాట శ్రీ ఆంజనేయ స్వామితో అంటున్నది. అభిజ్ఞానం అభిజ్ఞాతం ఏతద్రామస్య తత్వతః. ఈ నేను ఇచ్చినటువంటి చూడమని అనువాలని స్వామివారు తప్పనిసరిగా తత్వతః దాని యొక్క ఆ అభిజ్ఞానం యొక్క ప్రత్యేకతతో సహా గుర్తించగలడు. మణిం దృష్ట్వాతు రామో వై త్రయాణం సంస్మరిష్యతి. ఈ మణిని చూడగానే శ్రీరామచంద్రుడు తప్పనిసరిగా ముగ్గురిని సంస్మరిస్తాడు. నన్ను, వీర జనన్యా మమ చ రాజ్ఞో దశరథస్యత. మా అమ్మగారిని, నన్ను, దశరథ మహారాజు గారిని ఆయన తప్పనిసరిగా గుర్తుకు తెచ్చుకుంటాడు. సభూయస్త్వం సముత్సాహే చోదితో హరిసత్తమ అస్మిన్ కార్య సమారంభే ప్రచింతయ యదుత్తరం. ఇప్పుడు నువ్వు ఈ కార్యసిద్ధికి ఈ కార్యం సిద్ధించాలి అంటే అనంతర కర్తవ్యం ఏ విధంగా ఉండాలో నువ్వు ప్రచింతయ యదుత్తరం, తర్వాత కార్యక్రమం ఏ విధంగా ఉండాలో నువ్వు ప్రచింతయ ఆలోచించు హనుమంత. మరి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఈ మొత్తం కార్యం అంతటికి నీవే ప్రమాణం. నువ్వే దాన్ని చక్కగా ఇదిగో ఈ విధంగా జరగాలి అని నిర్ణయించవలసింది, ఆ నిర్ణయం ప్రకారం అమలు జరిగేట్లు చూడవలసింది కూడా నువ్వే అవుతావు. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. ఈ కార్యనిర్వహణానికి నువ్వే తగిన వాడివి. నడుం బిగించి అస్మిన్ కార్య హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. యత్నమాస్తాయ, ఈ ప్రయత్నాన్ని ప్రారంభించి నా యొక్క దుఃఖాన్ని పోగొట్టిన వాడవుగా కమ్ము. అంటే నా దుఃఖాన్ని పోగొట్టు, ఆ పోగొట్టే ప్రయత్నం చెయ్యి. చేయటానికి నువ్వే సమర్థుడివి. ఈ ఒక్క మాట వల్ల ఏమో మనకు అర్థమవుతుంది. ఈ శ్లోకం మరి అనేక సందర్భాల్లో పారాయణం చేస్తే ప్రయోజనం ఉంటుంది అని పెద్దలందరూ చెప్పారు. ఆ ప్రకారం చేసేవాళ్ళు చేస్తున్నారు, ఫలితాలు పొందేవాళ్ళు పొందుతున్నారు. ఇక్కడ మనం పొందవలసిన ప్రయోజనం ఏమిటి అంటే, సాధకుడు తన సాధనా దశలో అమ్మవారిని స్మరించడానికి, అమ్మవారి యొక్క దయకు పాత్రుడు కావడానికి ప్రమాణం ఎవరు? హనుమంతుడు. ఏ స్థానంలో? గురు స్థానంలో ఉండి. అంటే హనుమంతుడు చూపిన విధానంలో కనుక మనం ప్రయాణం చేసినట్లయితే ఆ కథా సందర్భంగా ఆయన చెప్పిన మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించి మనకు కావలసిన విధంగా, అంటే సాధనా మార్గంలో కనుక మనం అన్వయించుకున్నట్లయితే మనకి తప్పనిసరిగా కార్యసిద్ధి కలుగుతుంది. అదే విషయం అమ్మవారి యొక్క మాటల్లో ధ్వనిస్తున్నది. వాచ్యంగా తన యొక్క దుఃఖాన్ని పోగొట్టమని హనుమంతుడితో చెప్తున్నది. దాంట్లో మనకి స్ఫురించే అర్థం ఏమిటి? ఇక్కడ తన యొక్క అంటే తాను కేవలం
ఈ కథకంతటికి నిమిత్త మాత్రురాలు కాబట్టి ఇక్కడ జీవుణ్ణి ప్రధానంగా చేసుకునే రామాయణం వచ్చింది కాబట్టి జీవలోకాన్ని ఉద్ధరించడానికే శ్రీరాముడు, సీతమ్మ వారు, హనుమంతుడు ముగ్గురు అవతారాలు ధరించి వచ్చారు కాబట్టి ఆ అర్థాన్ని కనుక మనం భావించినట్లయితే ఇది మనకి ఎంతో ఉపయుక్తమైనటువంటి శ్లోకంగా ఉంటుంది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్ర మాస్థాయ దుఃఖక్షయకరో భవ తస్య చింతయతో యత్నో దుఃఖక్షయకరో భవేతు న సతదేతి ప్రతిజ్ఞాయ మారుతిర్ భూరి విక్రమ. హాయిగా నువ్వు గనక బాగా ఆలోచించి మంచి ప్రయత్నం ప్రారంభించినట్లయితే నా దుఃఖం అంతా దూరం అయిపోతుంది. ఆ పిమ్మట మిక్కిలి పరాక్రమశాలి అయిన మారుతి ఏమంటున్నాడు, అలాగేనమ్మా తదేతి ప్రతిజ్ఞాయ, అలాగే నువ్వు చెప్పినట్లే నేను తప్పనిసరిగా చేస్తాను. ఇది శిరసా వంద్య వైదేహీం గమనాయ ఉపచక్రమే. మళ్ళీ ఆమెకు చేతులెత్తి 2 చేతులు తల మీద ఉంచుకొని నమస్కారం చేసి శిరసా వంద్య వైదేహీం గమనాయ ఉపచక్రమే, ఆయన ఇంకా నెమ్మదిగా వెళ్ళడానికి ఉద్యుక్తుడు అవుతున్నాడు. జ్ఞాత్వా సంప్రస్థితం దేవి, ఆయన బయలుదేరుతున్నాడు. వెంటనే కనిపెట్టేసి అమ్మవారు వానరం మారుతాత్మజం బాష్ప గద్గదయ వాచ మైథిలి వాక్యమబ్రవీత్. ఈసారి నిజంగా దుఃఖం వచ్చింది అమ్మవారికి. అయ్యో, నా యొక్క యోగక్షేమాలని కోరి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి హనుమంతుడు వచ్చాడు. ఎంతసేపు ఉన్నాడో తెలియదు, 5 నిమిషాల్లో వెళ్ళిపోతున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఈయన వెళ్ళిపోతే మళ్ళీ నేను దుఃఖ సముద్రంలో మునిగిపోవాల్సిందే కదా అని బాధ పాపం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ తల్లి మళ్ళీ దుఃఖంలో. ఇది జీవుని యొక్క దుఃఖం. ఇంతే, సాధనా మార్గంలో సాధన కనిపిస్తున్నట్లే ఉంటుంది, మళ్ళీ కింద పడిపోతూ ఉంటాం, మళ్ళీ పైకి లేవాలి, ముందుకు వెళ్ళాలి. ఇలా లేస్తూ ముడుతూ ముందుకు వెడుతూ ఉన్నట్లయితే ఆ జలగ ఏ విధంగా ముందు కాళ్ళు ముందు భాగాన్ని ఎత్తి ముందు ఆకు మీద పెట్టి వెనక భాగాన్ని ఎత్తుతుందో అని ఏ విధంగా శంకర భగవత్పాదులు మనకు ఉదాహరణ చెప్పారో, ఒక్కొక్కసారి ఆ ప్రయత్నంలో పడిపోవచ్చు, అది మళ్ళీ లేచి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే సాధకుడు కూడా విసుగు విరామం లేకుండా తన సాధనా దశలో ముందుకు వెళ్ళటానికి ఈ అమ్మవారి మాటలు ఎంతో ఉపకరిస్తాయి. జ్ఞాత్వా సంప్రస్థితం దేవి వానరం మారుతాత్మజం సబాష్ప గద్గదయా వాచ మైథిలి వాక్యమబ్రవీత్ హనుమన్ కుశలం బ్రూయాః సహితౌ రామలక్ష్మణౌ. నాయనా, ఆ రామలక్ష్మణులు ఇద్దరికి కుశలము ప్రశ్నలు అడుగు. సుగ్రీవంచ సహామాత్యం సర్వాన్ వృద్ధాంశ్చ వానరాన్, పెద్దలైన వానరులని సుగ్రీవుణ్ణి అందరినీ నేను కుశల ప్రశ్నలు అడిగానని చెప్పు. బ్రూయాస్త్వం వానర శ్రేష్ఠ కుశలం ధర్మ సంహితం యథాచ స మహాబాహు మాంతారయతి రాఘవ. శ్రీరామచంద్రుడు నన్ను ఈ కష్టాల సముద్రంలో నుంచి ఎలా గట్టెక్కిస్తాడో అస్మాత్ దుఃఖాంబు సంరోధాతు త్వంతదా త్వం సమాధాతు మర్హసి. ఆ విధంగా ఆయనతో చెప్పటం, ఆ ఆలోచన చేయటం, అటువంటి కార్యక్రమాన్ని రూపొందించటం, దానిని క్రియాశీలకంగా మార్చటం, ఇదంతా నీ బాధ్యతేనయ్యా. జీవంతి మాం యథా రామ సంభావయతి కీర్తిమాన్. ఆయన నన్ను ఆదుకొని నా ప్రాణాలు నిలిపేటట్లుగా తగిన విధంగా విన్నవించి తత్తథా హనుమాన్ వాచ్యం వాచ ధర్మమవాప్నుహి. ఆయన నా ప్రాణాన్ని నిలబెట్టే విధానంగా చెప్పవలసిన మాటలు స్వామి వారితో చెప్పునాయన. నిత్యముత్సాహయుక్తాశ్చ వాచ శ్రుత్వా మయేరితాః వర్ధిష్యతే దాశరథే పౌరుషం మదవాప్తయే. ఆ అనుక్షణం ఆయనలో ఉత్సాహాన్ని నింపేటటువంటి నా మాటలు విన్న తర్వాత శ్రీరాముడు నన్ను పొందటానికై ఆయన యొక్క పౌరుషం అప్పుడు ఇనుమడిస్తుంది. పౌరుషం వర్ధిష్యతే దాశరథే పౌరుషం మదవాప్తయే. నన్ను మళ్ళీ
సాధించి తెచ్చుకోవాలి అనే పౌరుషం శ్రీరాముళ్ళు వర్ధిష్యతే. ఇదే పట్టుదల మనలో కూడా వర్ధిష్యతే, పెరగాలి. అంతే తప్ప మనకేమీ అర్థం కావట్లేదు. శంకర భగవత్పాదుల సంస్కృతం అర్థం కావట్లేదు. ఆ పక్కన రాయబడినటువంటి మహానుభావుల చేత ఆంధ్రీకరింపబడినటువంటి ఆంధ్రీకరణం కూడా అర్థమయ్యే పరిస్థితిగా కనపడటం లేదు. ఒకవేళ అర్థమైన ఆ సమన్వయం కుదరటం లేదు. ఎలాగా ఇది మన వల్ల కాదులే అనే ఒక నిరాశకు లోను కాకుండా అధ్యయనం, అధ్యాపనం ఈ రెండు కార్యక్రమాలు కొనసాగించేటటువంటి దృఢ చిత్తాన్ని, స్థైర్యాన్ని నాకు ప్రసాదించు తల్లి అని మనం అమ్మవారిని ప్రార్థించేటట్లుగా అదే చెప్తున్నాడు. నిత్యముత్సాహయుక్తాశ్చ వాచశ్రుత్వా మయేరితాః వర్ధిష్యతే దాశరథే పౌరుషం మదవాప్తయే. మత్సందేశయుతా వాచ త్వత్తః శ్రుత్వైవ రాఘవ. నేను నా మనసులో ఉన్న సందేశం చెప్పాను కదా శ్రీరామచంద్రుడితో, కాకాసుర వృత్తాంతం చెప్పాను కదా. ఈ మాటల్ని నీ ద్వారా విని ఆ శ్రీరామచంద్రుడు పరాక్రమ విధిం వీరో విధివత్సం విధాస్యతి, తప్పనిసరిగా ఒకానొక పరాక్రమ విధానాన్ని ఆయన ఏర్పాటు చేయగలడు. సీతాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ శిరస్యంజలి మాదాయ వాక్యముత్తరమబ్రవీత్. మళ్ళీ రెండు చేతులు ఎత్తి తల మీద పెట్టుకుని నమస్కారం చేసి మళ్ళీ వాక్యం చెప్తున్నాడు హనుమంతుడు. ఏమని? క్షిప్రమేష్యతి కాకుస్థ, త్వరగా, అతి త్వరలోనే వచ్చేస్తాడమ్మా. హర్ష ప్రవరైర్వృత, వానరాలు భల్లూకాలు ఉన్న సైన్యంతో వస్తాడు. యస్తే యుధి విజిత్య, నిన్ను యుద్ధంలో హరిని విజిత్య, శత్రువుల్ని జయించి తే శోకం వ్యపనయిష్యతి, నీ యొక్క దుఃఖాన్ని పోగొట్టగలడమ్మా. ఏమే? నహి పశ్యామి మర్త్యేషు వా అసురేషు సురేషు వా యస్తస్య క్షిపతో బాణాన్ స్థాతుముత్సహతే గ్రతః. ఆయన కోపంతో బాణాలు వేస్తుంటే ఆ బాణాలు బాణాలకి గురి అయ్యే వాళ్ళు ఎవరు కూడా లేరు. అంటే ఆ బాణాలకి లోబడని వాళ్ళు ఎవరూ లేరు. అప్యర్కమపి పర్జన్యమపి వైవస్వతం యమం, సూర్యుణ్ణి, పర్జన్యుణ్ణి, వైవస్వతుణ్ణి, యముణ్ణి, వైవస్వతుడైన యముణ్ణి సహి సోఢుం రణే శక్త తవఘేతోర్విశేషత. ఆయన అసలు మామూలుగానే యుద్ధంలో వీళ్ళందరినీ సహించగలడు. ఇంకా ఇప్పుడు పూర్తిగా సహించగలడు. ఎందువల్ల? నీ కారణం చెప్తా. త్వద్హేతో, నీ కారణం వలన. సహి సాగర పర్యంతం మహీం శాస్యతుమీహతే, సాగరం చేత వేష్టింపబడినటువంటి ఈ భూమిని అంతటినీ ఆయన పరిపాలించగలడు. త్వన్నిమిత్తోహి రామస్య జయో జనకనందిని, హే జనకనందిని, రామస్య జయ, శ్రీరాముని యొక్క విజయం నీ నిమిత్తంగా ఆయనకి తప్పనిసరిగా కలుగుతుందమ్మా. తస్య తద్వచనం శ్రుత్వా సమ్యక్ సత్యం సుభాషితం, ఆయన పలికిన, హనుమంతుడు పలికిన మాటలు సత్యము, పైగా సుభాషితము, మంచి మాటలు. జానకి బహుమేనేధ వచనం చ ఇదమబ్రవీత్, ఆయన మాటలు వీణుడు వినగలిగించేవిగా ఉన్నాయి. అతన్ని ప్రశంసిస్తూ ఆనందిస్తూ మళ్ళీ ఒక మాట అంటున్నది. తతస్థం ప్రస్థితం సీత వీక్షమాణ పునః పునః, ఆయన్నే బయలుదేరిపోతున్నాడు, ఇంకా ప్రయాణం అయిపోతున్నాడు ఆయన. అతన్నే మాటికి చూస్తూ, అంటే కళ్ళార్పకుండా పూర్తిగా మనస్ఫూర్తిగా ఆ హనుమంతుడినే చూస్తూ తన భర్త అయిన శ్రీరామునిపై భక్తిపూర్ణములైన భర్తృ స్నేహాన్వితం వాక్యం సౌహార్దాం అనుమానయతు, భర్త మీద స్నేహం ఉట్టిపడేటటువంటి మరొక మాట కూడా అంటున్నది. యదివా మన్యసే వీర వసైకామరిందమ, ఇది ఆత్మీయత. ఇది అమ్మవారికి ప్రాణికోటి మీద ఉన్నటువంటి కరుణ, దయ, జాలి, దాక్షిణ్యం, అనుకంప, ఇవన్నీ కూడా. ఏమిటది? నాయన హనుమంత, ఒక్కరోజు ఉండి వెళ్ళవయ్యా, ఇప్పుడే వచ్చావు, ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నావు. ఇది రామాయణ ధర్మం.
ఇంటికి వచ్చిన అతిథిని ఉండమని బ్రతిమాలటం, ప్రార్థించటం, ఉండమని అడగటం, ఇది ఆర్ష సంప్రదాయం, ఇది రామాయణ సంప్రదాయం. ఇవాళకి కూడా లోకంలో ప్రతి గృహస్థు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు, ఆనందంగా అడుగుతున్నారు. వచ్చిన అతిథులు, వచ్చిన బంధువులు ఇంకో పూట ఉంటున్నారు. ఇద్దరికి ఉభయులకి ఆనందప్రదంగా ఉంది కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆది ఈ ఆచారం అమ్మవారు, సకల సృష్టికర్త అయిన అమ్మవారు పెట్టినటువంటి, ఏర్పరిచినటువంటి ఒక గొప్ప సంప్రదాయం. మాట మనస్సులో మాట, మనస్సు తీపి ఆలోచనలు వస్తే మాట కూడా తీయగా ఉంటుంది. అమ్మవారి మాటలు అన్నీ కూడా ఒక్క రావణాసురుడితో కొంచెం కోపంగా మాట్లాడింది అనే తప్ప, అది కూడా అలా మాట్లాడకపోతే తన మనస్సులో ఉన్నటువంటి ఆ భావన, కామక్రోధాదుల పట్ల ఆర్ష వ్యతిరేక భావన లోకానికి తెలియదు కదా. అమ్మవారు అలా ఎందుకు మాట్లాడింది? లోకం కోసమే మాట్లాడింది, తన కోసం కాదు. ఏమే మమచ చైవ అల్పభాగ్యాయ కస్మింశ్చిత్ సంవృతే దేశే విశ్రాంత శ్వోగమిష్యసి. నాయన రేపు ఎడుదుగానయ్యా, ఈ ఒక్క పూట ఉండవయ్యా. ఎంత ఆప్యాయతగా, గౌరవంగా, స్నేహంగా, మర్యాదగా, ఆ దయతో అడుగుతున్నది అమ్మవారు. మమచ అల్పభాగ్యాయ సాన్నిధ్యాత్ తవ వానర అస్య శోకస్య మహతః ముహూర్తం మోక్ష ముహూర్తం మోక్షణం భవేత్. నువ్వు ఒక్క పూట ఉంటే నాలో ఉన్న ఈ దుఃఖం పోతుందయ్యా. నేను అల్పభాగ్యురాలని కాబట్టి ఈ దుఃఖం నన్ను ఇంకా పట్టుకుని వెంటాడి పీడిస్తున్నదయ్యా. గతేకి హరిశార్దూల పునరాగమనాయతు. నువ్వు వెడతావయ్యా, మళ్ళీ తిరిగి వచ్చేదాకా కాలం పడుతుంది కదా. టైము ప్రాణానామపి సందేహో మమ స్యాత్ నాత్ర సంశయ. నాకేమాత్రం మళ్ళీ నువ్వు సైన్యాన్ని వెంట పెట్టుకుని, శ్రీరాముడు లక్ష్మణుడిని వెంట పెట్టుకుని తిరిగి యుద్ధానికి ఇక్కడికి వచ్చే లోపల నా ప్రాణం పోతుందయ్యా. నేను అంతకాలం భరించలేనయ్యా. స్వామి, ఒక్క పూట ఉండి వెళ్ళవయ్యా. తవ అదర్శనజ శోకో భూయో మాం పరితాపయేతు. కానీ నీ రాక వల్ల నాకు కొంత ఊరట కలిగింది. ఇప్పుడు నువ్వు కనపడకుండా వెళ్ళిపోతే మళ్ళీ యథాప్రకారంగా నాకు ఆ దుఃఖం అంతా రెట్టింపై వచ్చి నన్ను ఆక్రమించి నా మనస్సుని ముంచేస్తుందయ్యా. దుఃఖాత్ దుఃఖ పరామృష్టాం దీపయన్నివ వానర. ఎంతవరకు నాకున్న దుఃఖానికి తోడు ఇదొక దుఃఖం. అయ్యో, హనుమంతుడిని చూడలేకపోతున్నానే, వెళ్ళిపోయాడే అని మరొక దుఃఖం కూడా తోడవుతుందయ్యా. కాబట్టి అయంచ వీర సందేహగా తిష్ట తీవ మమగ్రత. నాకు ఇంకొక అనుమానం ఉందయ్యా హనుమంత. అది ఏమిటి అంటే, సుమహాన్ త్వత్సహాయేషు హర్వృక్షేషు హరీశ్వర. భల్లూక వానరాల విషయంలో ఒక తీరని సందేహం కలుగుతున్నది. ఏమిటి? కథన్ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం. ఈ దుష్పారమైనటువంటి, అపారమైనటువంటి ఈ సముద్రాన్ని ఈ వానర సైన్యం వస్తుంది అంటున్నాం. హర్వృక్ష భల్లూక వానరులు భల్లూకాల సైన్యం వస్తుందంటాం. ఆ సైన్యం అంతా ఎలా దాటుతుందయ్యా? సముద్రాన్ని ఎలా దాటుతుంది? కథన్ను ఖలు దుష్పారం తరిష్యంతి మహోదధిం. ఎలా తరిస్తారు వీళ్ళు? తాని హర్రక్ష సైన్యాన్ని తవ్వా నరవరాత్మజం. ఆ రామలక్ష్మణులైనా ఎలా సముద్రాన్ని తెరుస్తారు? నువ్వంటే మహానుభావుడివి కాబట్టి, అష్టసిద్ధులు కలిగిన, యోగ సిద్ధులు కలిగినటువంటి అపూర్వమైనటువంటి పరాక్రమశాలివి కాబట్టి ఒక్క దూకులో సముద్రాన్ని దాటేశావు, వచ్చావు. మరి వాళ్ళంతా ఎలా వస్తారయ్యా? ఆ కపివానర సైన్యం ఎలా వస్తుందయ్యా? త్రయాణమేవ భూతానాం సాగరస్య అస్య లంఘనే శక్తి స్యాత్ వైనతేయస్య తవ వా మారుతస్య వా. ఆ వైనతేయుడు, నీవు, మారుతం, నీ తండ్రి మారుతుడు, వీళ్ళకే తప్ప, ఈ ముగ్గురికే తప్ప మరి ఎవ్వరికి ఈ ఈ సముద్రాన్ని దాటే శక్తి లేదు నాయన. తదస్మిన్ కార్య నిర్యోగే వీరైవం దురతిక్రమే. ఇటువంటి క్లిష్టమైన ఈ కార్య సాఫల్యంలో నీకు ఏ ఉపాయం తోస్తున్నదయ్యా? కిం పశ్యసి సమాధానం త్వం హి కార్యవిదాంబర. నువ్వు కార్యవేత్తలలో శ్రేష్ఠుడు కదా, మరి ఈ సమస్యకు నువ్వు జవాబు ఎలాగా
చెప్తావు? ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తావు? కామమస్య త్వమేవైక కార్యస్య పరిసాధనే. ఈ కార్యాన్ని సాధించడంలో నువ్వు ఒక్కడివి మాత్రమే సమర్థుడివి, ఇది నిజము. కానీ ఇలా చేయటం వల్ల ఈ కీర్తి నీకు మాత్రమే దక్కుతుంది. పర్యాప్త పరవీరస్సు పరవీరజ్ఞ యశస్యస్తే ఫలోదయ బలై సమగ్రైర్యది మాం రావణం జిత్య సంయుగే విజయీ స్వపురీం యాయాత్ తతుమే స్యాత్ యశస్కరం. కానీ పద్ధతి ఎలా ఉండాలో చెప్పమంటావా? నువ్వు వ్యూహాన్ని నేను చెప్పే విధంగా మార్చుకో. ఆ రాముడు రావాలి, తన పరాక్రమాన్ని చాటాలి, ముల్లోకాల వాసులు గడగడలాడిపోవాలి, రావణాసురుణ్ణి మట్టు పెట్టాలి, ఎదిరించిన రాక్షసులందరినీ సంహరించాలి, శరణు కోరిన రాక్షసుల్ని వాళ్ళకి రక్షణ కల్పించాలి. అప్పుడు అందరూ చూస్తూ ఉండగా, దేవతలు సిద్ధులు సాధ్యులు అందరూ చూస్తూ ఉండగా నన్ను మళ్ళీ పరిగ్రహించాలి. అప్పుడు అయోధ్యకు వెళ్ళాలి నాయన. ఇది పద్ధతి. ఇలా జరిగే విధానంగా నువ్వు చూడు. తత్తుమే స్యాత్ యశస్కరం. అప్పుడే నాకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి తప్ప వేరే రకంగా కాదు. శరైస్తు సంకులాంకృత్వా లంకాం పరబలార్దన మాం నయేద్యది కాకుస్థ తత్తస్య సదృశం భవేతు. అలా తీసుకెళ్ళబడినప్పుడు నా కీర్తి పెరుగుతుంది, తీసుకువెళ్ళినప్పుడు ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. తద్యథా తస్య విక్రాంతం అనురూపం మహాత్మన భవేత్ ఆహవశూరస్య తదా త్వముపపాదయ. ఇట్లా జరగటానికి ఏ విధానాన్ని మీరు అవలంబిస్తే అది సాధ్యం అవుతుందో అటువంటి విధానాన్ని నువ్వు ఉపపాదయ, నువ్వు ప్రతిపాదించవయ్యా. తదర్థోపహితం వాక్యం సహితం హేతు సంహితం. ఆమోదయోగ్యం, అర్థవంతమైనటువంటి యుక్తియుక్తమైనటువంటి సీతాదేవి చెప్పినటువంటి ఆ మాటలు విని హనుమాన్ శేషం వాక్యం ఉత్తరం అబ్రవీతు. ఆయన మళ్ళీ సమాధానం చెప్తున్నాడు. దేవి హర్వృక్ష సైన్యానాం ఈశ్వర ప్లవతాం వరః సుగ్రీవ సత్వసంపన్న తవార్థే కృత నిశ్చయ. ఒక్క విషయం మాత్రం అనుమానం లేదమ్మా, ఈ హర్వృక్షగణ సైన్యానికి అంతటికి అధిపతి అయినటువంటి వాడు, మరి వానర శ్రేష్ఠుడు అయిన ఆ సుగ్రీవుడు తప్పనిసరిగా ఏమైనా సరే నిన్ను వెతికి మళ్ళీ శ్రీరాముని వద్దకు చేర్చాలన్న దృఢమైన గట్టి పట్టుదలతో ఉన్నాడమ్మా. ఇంకా ఆయన పట్టుదలకు తిరుగులేదు. సహ వానర సహస్రాణం కోటిభి అభిసంవృత. వానర సహస్రాలు కోట్లాది మంది వానరులతో కూడినవాడై క్షిప్రం ఏష్యతి, వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు వైదేహి. ఎందుకు? రాక్షసానాం నిబర్హణ, ఈ రాక్షసులందరినీ సంహరించడం కోసం ఆయన వస్తాడు. తచ్చ విక్రమ సంపన్నా సత్వవంతః మహాబలాః మనస్సంకల్ప సంపాతాః నిదేశే హరయ స్థితాః. వాళ్ళెవరు? విక్రమ సంపన్నాః, పరాక్రమం గలవాళ్ళు, సత్వవంతః, బలం గలవాళ్ళు, మహాబలాః, మహాబలురు, మనస్సంకల్ప సంపాతాః, మనోవేగంతో ఒక్క గంతులో ఎక్కడికైనా చేరగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు గలవాళ్ళు వానరులు. ఆయన ఆజ్ఞను ఎల్లవేళలా నిదేశే హరయస్థితా, ఆయన యొక్క నిదేశంలో ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. ఆయన యొక్క ఆజ్ఞకు బద్ధులు. ఏషాం నోపరి నాధస్తాత్ నతిర్యక్ సజ్జతే గతి. భూమి ఆకాశాల్లో కానీ వివిధ దిశల్లో కానీ వారి గమనానికి అడ్డమే లేదమ్మా. వాళ్ళని ఎవరు ఆపలేరు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? నచ కర్మసు సీదంతి మహత్సు అమిత తేజస. వాళ్ళు అమితమైన తేజస్సు కలవాళ్ళు. వాళ్ళు ఎటువంటి క్లిష్ట కార్యాలు చేయటంలోనూ కూడా ఏమాత్రం అలసట పొందరు, వెనుదిరగరు. వారి బలం ఏమాత్రం తక్కువ కాదు. అసకృతు తై మహోత్సాహై ససాగర ధరాధర ప్రదక్షిణీకృత భూమి వాయు మార్గాను సారిణ. వాళ్ళు ఏం చేస్తారు? అసకృతు తై
మహోత్సాహై ప్రదక్షిణీకృత భూమి. ఆకాశ మార్గంలో సంచరిస్తూ సముద్రాలతో గొప్ప గొప్ప పర్వతాలతో కూడిన ఈ భూమండలాన్ని వాళ్ళంతా పెక్కు పర్యాయాలు ప్రదక్షిణీకృత భూమి. వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు అనుకున్నావా? ఈ భూమికి ఎన్ని ప్రదక్షిణలు చేశారో వాళ్ళు. ఎటువంటి భూమికి? ససాగర ధర ధర, సముద్రము పర్వతాలతో కూడిన ఈ భూమిని వాళ్ళు ఎన్నిసార్లు చుట్టి తిరిగి వచ్చారో. ఎలాగా? వాయు మార్గానుసారి, ఆకాశ మార్గంలో. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః. ఆ సుగ్రీవుని సన్నిధిలో సంతి ఉన్నారు. ఎవరు? వనౌకసః, భల్లూక వీరులు. ఎలాంటి వాళ్ళు? ఎల్లరును మద్విశిష్టాశ్చ, నాకంటే విశిష్టులు, నాకంటే గొప్పవాళ్ళు. తుల్యాశ్చ, నాతో సమానులు ఉన్నారు, నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళలో మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి, నాకంటే తక్కువ వాడు ఎవడూ లేడు. ఏం ఉక్తి చాతుర్యం హనుమంతుడు! నాకంటే తక్కువ వాళ్ళు ఎవరు లేరంటే అక్కడ ఆయన సైన్యంలో ఉన్న వాళ్ళల్లో అందరికంటే శక్తియుక్తులు తక్కువగా ఉన్నవాడిని నేనే అంటే, మరి అందరికంటే ఎక్కువ శక్తియుక్తులు గలవాడిని నేనే కాబట్టి నేనే సముద్రాన్ని దాటి వచ్చానని చెప్తే అంతకంటే అహంకారం అన్నది మనం లక్ష్మణుడి మాటల్లో, శ్రీరామచంద్రుడి మాటల్లో, సీతాదేవి మాటల్లో, హనుమంతుడి మాటల్లో కానీ, భరతుడి మాటలు, శత్రుఘ్నుడి మాటల్లో ఎక్కడా వీరి మాటల్లో అహంకారం, మత్తత, గర్వం, ఇలాంటివి లేవు, ఉండవు. అది పెద్దలు రామాయణం ద్వారా సామాన్య ప్రజానీకానికి చెప్పేటటువంటి గుణపాఠం. అదే చెప్తున్నాడు. మత్త ప్రత్యవర కశ్చిత్ నాస్తి. ఎక్కడ? సుగ్రీవ సన్నిధౌ అహం తావదిహ ప్రాప్త. నేను ఇక్కడికి వచ్చాను. కిం పునస్తే మరి అందరికంటే తక్కువ అయిన వాడిని నేనే వచ్చేసానే. కిం పునస్తే మహాబల. అమ్మవారికి అనుమానం వచ్చిందిగా. ఆ కపి సైన్యం అంతా ఓహో చిన్న పెద్ద, ఇంత ఇంత లావుగా సన్నగా పుట్టి రకరకాల వాళ్ళు ఉంటారు కదా కపులు, వృక్షాల్లో. వీళ్ళంతా ఎలా దూకి వచ్చేస్తారయ్యా సముద్రాన్ని? ఈ అడగటంలో హాస్యం ఉంది, అనుమానం ఉంది, మరి కొంచెం తమాషాగా కూడా ఉంది నిజంగా ఆలోచిస్తే. కానీ హనుమంతుడు చెప్పే జవాబుతో ఇంకా ఆవిడ అలాంటి ప్రశ్న అడగదు ఏమాత్రం. అంటే ఇందులో ఈ అమ్మవారు అడిగిన ప్రశ్నలో అతి సున్నితమైన హాస్యం దాక్కొని ఉంది. దానికి హనుమంతుడు తాను వానరుడు కాబట్టి వానరులందరికీ పరువు నష్టం కాకుండా వాళ్ళని సమర్థించిన దాంట్లో అత్యుత్తమమైన గౌరవం కూడా మనకి కనిపిస్తున్నది. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర సహస్రశః మత్తః ప్రత్యవర కశ్చిత్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అహం తావతు ఇహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః నగి ప్రకృష్టాః ప్రేష్యంతే. ఇదిగో ఇలాంటి పనులకి పెద్ద పెద్ద వాళ్ళని పంపరండి. దూతకార్యం ఏమో పెద్ద గొప్పది ఇది. అవే హనుమంతుడు నువ్వు వెళ్ళిరా అంటారు. ప్రేష్యంతేగి ఇతరే జనాః, తనని తాను ఇతరే జనాః మామూలు సామాన్య జనంలో కలిపేసుకుని, అది నిరహంకారం. అంటే గురువు యొక్క లక్షణం అది. ఎంత స్పష్టంగా మానవులకి ప్రవర్తన విధానం, ఇటువంటి గుణగణాలు ఉంటేనే సాధకుని యొక్క సాధన ముందుకు వెడుతుంది తప్ప ఈషన్ మాత్రం అహంకారం ఉన్నా ఆ సాధన అది ఆ భాషే పనికి రాదు, ముందుకి వెళ్ళదు. ఈ విషయం అందరూ గ్రహించాలి. చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, సాధనా మార్గంలో ఉన్నవాళ్ళు కొంత దూరం వెళ్ళేదాకా ఇవన్నీ తప్పవు. కానీ సాధకుడు ఏం చేస్తాడు అంటే వీటి యొక్క తన యొక్క బలహీనతలను గమనించుకుంటూ తనలో ఇవి ఉన్నాయి. ఈసారి నేను ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఈ దుర్గుణం నా మాటల్లో వ్యక్తమైంది. నేను ఈసారి ఇలాంటి దుర్గుణాన్ని వ్యక్తం కానియకుండా నన్ను నేను సరిదిద్దుకొని ముందుకు పెడతాను. ఇదే కావాల్సింది, ఇదే తపస్సు అంటే. అలా కాకుండా ఒక్కసారి ఏది వచ్చి ఆకాశంలో నుంచి ఊడిపడి నెత్తి మీద పడదు. కేవలం క్రమశిక్షణతో కూడిన
క్రమ పద్ధతి వలన మాత్రమే, క్రమ తపశ్చర్య వలన మాత్రమే, అటువంటి ఆ శ్రవణ మననాల నిధిధ్యాసనం వల్ల మాత్రమే అనుకున్నటువంటి స్థితి మానవుడికి లభిస్తుంది తప్ప ఉట్టి మాటలతో రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. వస్తుందని వచ్చిందని చెప్పటం అది అమాయకత్వం, మూర్ఖత్వమే అవుతుంది. తదలం పరితాపేన దేవి, అమ్మ నువ్వు ఇంకా ఏమాత్రం పరితాపాన్ని పొందవద్దు. శోకో వ్యపయితు తే, నీ శోకం కాస్త మాయమైపోవుగాక. ఏకోత్పాతేన తే లంకాం ఏష్యంతి హరియోధపాహ, ఒక్క ఎగురులో, ఒక్క ఉత్పాతంలో, ఒక్క గంతులో హరియోధపాలన్నీ వచ్చి లంకలో పడతాయి. నీకు వాళ్ళందరూ ఎలా వస్తారా అనే అనుమానం కూడా అక్కర్లేదు. మమ పృష్ఠగతౌ తౌ చ చంద్రసూర్యా వివోదితౌ, చంద్రసూర్యౌ యువ ఉదితౌ చంద్రసూర్యావివ, ఉదయిస్తున్న చంద్రసూర్యుల వలె వాళ్ళు ఎవరు, రామలక్ష్మణులు ఇద్దరు నా వీపు మీద కూర్చోబెట్టుకుని నేను వాళ్ళని సముద్రాన్ని దాటిస్తానమ్మా. త్వత్సకాశం మహాసత్వౌ నృసింహౌ ఆగమిష్యత, వాళ్ళిద్దరూ రాగలరు. తౌహి వీరౌ నరవరౌ సహితౌ రామలక్ష్మణౌ ఆగమ్య నగరీం లంకాం సాయుధైర్ విధమిష్యత, వాళ్ళు ఆ నరవరులైనటువంటి రామలక్ష్మణులు నా వీపు మీద కూర్చుని లంకని దాటి, సముద్రాన్ని దాటి లంకకు వచ్చి లంకని విధమిష్యత, దీన్ని జయిస్తారు, ధ్వంసం చేస్తారు. సగణం రావణం హత్వా, సైన్యంతో సహా రావణాసురుణ్ణి సంహరించి, రాఘవో రఘునందన త్వామాదాయ, నిన్ను స్వీకరించి, వరారోహే, హే వరారోహే స్వపురం ప్రతి యాస్యతి. అది అదే విషయం ఎన్నిసార్లు చెప్పినా ఆ మాటల యొక్క పొందికలో కానీ, ఉత్సాహాన్ని ఆ మాటల్లో నింపటం విషయంలో కానీ ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా చెప్తున్నాడు. ఈ మాట ఎన్నిసార్లు చెప్పాడు, ఒకసారి చెప్పిన దానికి మరొకసారి చెప్పిన దానికి ఎంతో వైవిధ్యం. అంతే తప్ప చెప్పిన మాటే మళ్ళీ చెప్పి విసుగు పుట్టేటట్టు చెప్పటం కాదు హనుమంతుని యొక్క ఆ మాటల తీరు. అదే త్వామాదాయ వరారోహే స్వపురం ప్రతి యాస్యతి, అమ్మా నేను తీసుకుని మీ ఊరికి తప్పనిసరిగా వెళ్తారు మీరంతా. తదాశ్వసిగి, ఊరడిల్లుము, భద్రంతే నీకు శుభం కలుగుతుంది. తం భవతం కాలకాంక్షిణి, కొంచెం కాలం ఓపిక పట్టు, కాలకాంక్షిణి భవ అంటే కాలాన్ని సహించు. నా చిరాత్, వెంటనే త్వరలోనే, ద్రక్షసి రామం ప్రజ్వలంతమివ అనలం, అగ్నిలాగా జ్వలిస్తూ ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు వస్తాడు. నిహతే రాక్షసేంద్రే అస్మిన్ సపుత్ర అమాత్య బాంధవే, పుత్రుడు మంత్రుడు బంధువులతో సహా ఈ రావణాసురుడు చనిపోగా, త్వం సమేష్యసి రామేణ, నువ్వు శ్రీరామచంద్రునితో సమేష్యసి, సమాగమాన్ని పొందగలవు. ఎలాగా? శశాంకేనేవ రోహిణి క్షిప్రం త్వం దేవి శోకస్య పారం యాస్యసి మైథిలి. అదే మాట, నువ్వు నీ యొక్క దుఃఖాన్ని తరిస్తావు, ఇంకా దుఃఖం నీలో ఉండదు. ఏమే రావణంచైన రామేణ నిగతం ద్రక్షసే అచిరాతు, శ్రీరామచంద్రుడు రావణాసురుని త్వరలోనే సంహరించటం కూడా నువ్వు చూస్తావు. ఏవం ఆశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజ, ఈ విధంగా హనుమంతుడు అమ్మవారిని ఆశ్వాసించి, గమనాయ మతిం కృత్వా వైదేహీం పునరబ్రవీతు, ఇంకా వెళ్ళొస్తానమ్మా అంటూ మళ్ళీ ఒక మాట అంటున్నాడు. తం అరిఘ్నం కృతాత్మానం క్షిప్రం ద్రక్షసి రాఘవం, అరిఘ్నుడైన రాఘవుణ్ణి మళ్ళీ త్వరలోనే, అరిఘ్నుడు అంటే శత్రు సంహారం చేసి స్వామివారు నిన్ను దర్శించగలడు. లక్ష్మణంచ ధనుష్పాణిం లంకాద్వారం ఉపస్థితం, లంకాద్వారానికి వాళ్ళిద్దరూ వస్తారు, పరాక్రమాన్ని చూపిస్తారు. నఖ దంష్ట్రాయుధాన్ వీరాన్
సింహ శార్దూల విక్రమాన్, సింహశార్దూలాలతో సమానమైన పరాక్రమం కలవాళ్ళు. వాళ్ళు ఎవరు? వానరు. నఖ దంష్ట్ర వాళ్ళకి గోళ్ళు, పళ్ళే దంష్ట్రలే కోరలే వాళ్ళకి ఆయుధాలు, ఇంకా వేరే ఆయుధాలు అక్కర్లేదు. వానరాన్ వారణేంద్రాభాన్, ఒక్కొక్క వానరుడు ఎలాంటి వాడు తెలుసా? మదించిన గజాలు లాంటి వాళ్ళు. క్షిప్రం ద్రక్షసి సంగతాన్, ఇక్కడికి లంకలోకి వచ్చిన వాళ్ళందరూ వస్తారు, వాళ్ళని నువ్వు చూడగలవు. శైలాంబుద నికాశానాం లంకా మలయ సానుషు, వాళ్ళు పర్వతాలతో మేఘాలతో సమానమైన అసంఖ్యాకులైన వానర సమూహాలు లంకలో మలయ పర్వత శిఖరాల మీద గర్జిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే, నర్దతాం కపి ముఖ్యానాం ఆర్యే యూధాని అనేకచ, నర్దతాం పెద్ద పెద్ద గంభీరమైన కేకలు పెట్టుకుంటూ వాళ్ళు మలయ పర్వత సానువుల మీద ఆ లంకా నగరంలో ఎలా ఉంటారు? శైలాల్లాగా ఉంటారు, మేఘాల్లాగా ఉంటారు. అటువంటి వాళ్ళు వచ్చి ఈ లంకలో విడిది చేసి యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యాన్ని అమ్మా నువ్వు తప్పనిసరిగా చూస్తావమ్మా. సతు మర్మణి ఘోరేణ తాడితో మన్మధేషుణ, మన్మథ బాణాలు చేత పీడింపబడుతూ ఉన్నటువంటి స్వామివారు న శర్మ లభతే రామ, ఆయనకి సుఖం ఎక్కడదమ్మా? నీ వియోగం వల్ల అంతా బాధే. సింహార్దిత యువద్విప మారుదో దేవి, అమ్మా నువ్వు ఏమాత్రం విలపించవద్దు. శోకేన మా భూత్ తే మనసః అప్రియం, నీ మనస్సుకు ఏమాత్రం అప్రియం కలగదు. నువ్వు రోధించవద్దు, రోధిస్తే అప్రియం కలుగుతుంది. నువ్వు రోధించటం మానే అప్రియం కలగదు. శచీవ పత్యా శక్రేణ, శచి శక్రేణ పత్యా ఇవ భర్త్ర నాథవతీక్ష్యసి, నువ్వు భర్తతో సనాథవతివి అవుతావు. రామాద్విశిష్ట కోన్యోస్తి, రాముని కంటే వేరే ఎవరున్నారమ్మా? కశ్చిత్ సౌమిత్రిణా సమః, లక్ష్మణుడితో సమానమైన వాళ్ళు ఎవరున్నారమ్మా? అగ్ని మారుత కల్పౌ తౌ, ఇలాంటి మాటలు అద్భుతమైన మాటలు. తౌ వారిద్దరు అగ్ని మారుత కల్పౌ, ఒకరు అగ్ని సమానుడు, మరొకడు వాయు సమానుడు. అగ్నికి వాయువు తోడైతే ఇక దహనమే, లంకా దహనమే. బహుశా ఆ మాట కూడా ఈయన తన మాటల్లో సూచిస్తున్నాడేమో, అంతే, అందులో అనుమానం లేదు. ఈ లంకా నగరాన్ని దహనం చేయబోతున్నాడు ఈయన. దానికి మారుతం వాయుదేవుడు సహాయం చేయబోతున్నాడు. అగ్ని మారుత, ఆ రామలక్ష్మణుల తత్వం ఏమిటో ఈయన ముందే చూపించేస్తాడు. అలాగే ఉంది వ్యవహారం. అగ్ని మారుత కల్పౌతౌ భ్రాతరౌ తవ సంశయౌ సంశ్రయౌ నాస్మిన్ శరం వత్స్యసి దేవి దేశే, ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, ఈ లంకలో నువ్వు ఇంకా ఎక్కువ కాలం ఉండనవసరం లేదమ్మా. రక్షోగణైరధ్యుషితే అతిరౌద్రే, ఇది అతిరౌద్రమైన రాక్షస గణాలకి నిలయమైన లంకమ్మ ఇది. నతే చిరాదాగమనం ప్రియస్య క్షమస్వ మత్సంగమకాల మాత్రం, ఇంకా ఎక్కువ ఆలస్యం లేదమ్మా. నేను వెళ్ళటం, వాళ్ళతో విషయం చెప్పటం, వాళ్ళు వెంటనే బయలుదేరి రావటమే తప్ప ఇంకా వేరే విషయం వేరే ఆలస్యం అంటూ ఏమీ లేదమ్మా. శ్రుత్వాతు వచనం తస్య వాయుసూనో మహాత్మనః, వాయుసూనుడు చెప్పిన ఆ మాటలు విని ఉవాచ ఆత్మహితం వాక్యం సీతా సురసుతోపమ, ఆత్మహితం వాక్యం, తనకి హితమైనటువంటి వాక్యాన్ని సీతమ్మ వారు చెప్తున్నది. త్వాం దృష్ట్వా ప్రియ వక్తారం సంప్రగృహ్యామి వానర, ఈ మాట సామాన్యమైన మాట. ఆత్మహితం వాక్యం, అద్భుతమైన ధ్వని కనపడుతోంది. ఆత్మహితం, ఆత్మదర్శనం కోరేటటువంటి, ఆత్మజ్ఞానాన్ని పొందాలనేటటువంటి ఆత్మదృష్టిని నిరంతరం సాధించుకుంటూ ఉన్నటువంటి సాధకులకి ఇది ఇష్టమైన వచనం. ఏమని? త్వాం దృష్ట్వా ప్రియ వక్తారం, చక్కగా మాట్లాడే నీలాంటి వాడిని చూసి, అంటే చక్కటి ఉపదేశం చేయగలిగిన, చక్కటి బోధ చేయగలిగిన హనుమంతుని వంటి గురువుని
చూసి సంప్రకృష్యామి వానర, నాకెంతో ఆనందం కలిగిందయ్యా. అర్ధ సంజాత సస్యేవ వృష్టిం ప్రాప్య మా వసుంధర, పైరు సగం వరకు పెరిగింది, మరి నీరు వర్షాలు లేకపోవటం మూలంగా ఎండిపోవటం మొదలెట్టింది. అటువంటి పైరుకు వర్షం పడితే ఎలా ఉంటుందో నువ్వు నాకు కనిపించటం, నన్ను ఓదార్చటం అలాగనే ఉందయ్యా. యథాతం పురుష వ్యాఘ్రం గాత్రై శోకాభికర్షితై సంస్పృచేయం. నేను నాకు లోపల మనసులో ఒక మాట ఉంది, నువ్వు చిన్నపిల్లవాడివి కాబట్టి నిన్ను అలాగే భావిస్తూ ఆయన శ్రీరామచంద్రుని శరీరాన్ని ఒక్కసారి నా చేత్తో అలా స్పృశించి నిమరాలి. ఎందువల్ల ఆయన గాత్రై శోకాభికర్షితై, శోకం చేత కర్షితములైనటువంటి ఆయన శరీరాన్ని నేను స్పృశిస్తే ఆయనకి సుఖ సంతోషాలు కలుగుతాయి. సంస్పృశేయం సకామా అహం తదా కురు దయామయి. ఆ విధంగా నాకు అవకాశం వచ్చేటట్లు చెయ్యను ఆయన, ఇదంతా నీ మీదనే ఆధారపడి ఉంది. అభిజ్ఞానస్యం చ రామస్య దద్యాః, రాముడికి నేను ఇచ్చిన ఆ అభిజ్ఞానాన్ని ఇవ్వు. హరిగణోత్తమ క్షిప్తాం ఇషీకాం కాకస్య కోపాత్ ఏకాక్షిశాతనీం. నీకు ఒక కంటినే మిగిలించి వెళ్ళిపోయిన కాకాసుర వృత్తాంతం చెప్పాను కదా, అది స్వామివారితో రహస్యంగా వినవించు. ఇంకొక మాట చెబుతా. మనశిలాయా తిలకో గండపార్శ్వే నివేశిత త్వయా ప్రణష్టే తిలకే తంకిల స్మర్తుమర్హసి. ఈ మాటలు యథాతథంగా స్వామివారితో చెప్పు. ఓ స్వామి, ఒకసారి నేను ఇలాగే చెమటలు పట్టినప్పుడు నా యొక్క తిలకం, నుదుటిని అలంకరించి ఉన్న తిలకం చెమటకి జారిపోయింది, కారిపోయింది. అప్పుడు నువ్వేం చేశావు స్వామి అంటే, అక్కడ మనస్సులో ఒక గైరికాది ధాతువు ఉంది, దాన్ని ఇలా వేలుతో అరగదీసి నా బొగ్గు మీద పెట్టావు. బొట్టు పెట్టవలసిన చోట పోయి గండభాగే గండపార్శ్వే నివేశిత. ఈ విషయం కూడా శ్రీరామచంద్రుడికి నువ్వు, అప్పుడు వాళ్ళిద్దరే ఉన్నారు, స్వామివారు అమ్మవారు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ మాట చెప్తున్నది. అంటే అమ్మవారికి ఎంత ఇప్పుడు అమ్మవారి యొక్క గంభీరమైన తత్వం, సర్వ ప్రాణుల్ని తన యొక్క సంతానంగా చూసే తత్వం అమ్మవారిలో నిండి నిబిడీకృతమై ఉన్న విషయం అర్థమవుతున్నది. సవీర్యవాన్ కథం సీతాం హృతాం సమనుమన్యసే వసంతీం రక్షసాం మధ్యే మహేంద్ర వరుణోపమ. నేను ఇంకో మాట కూడా చెప్పు. నీ యొక్క ప్రియమైనటువంటి సీతమ్మని నన్ను ఆ రావణాసురుడు అపహరించి రాక్షసుల మధ్యలో పెట్టినదే, ఆ విషయాన్ని తెలిసి నువ్వు ఎలా భరిస్తున్నావయ్యా అని నేను అడిగానని ఆ శ్రీరామచంద్రుడితో చెప్పు. ఏష చూడామణి దివ్య. ఇగో హనుమంతు, అది ఆ చూడామణి ఎటువంటిది అనుకుంటున్నావు? దివ్య మయా సంపరిరక్షిత. నేను ఎంతకాలం నుంచి దాన్ని రక్షించుకుంటూ ఉన్నాను. దేనికి గుర్తుగా? ఇదిగో ఇప్పుడు ఆ స్వామివారికి చూపించడానికి గుర్తుగా. ఏతం దృష్ట్వా ప్రహృష్యామి వ్యసనే త్వామివ అనగా, ఇటువంటి ఈ చూడామణిని చూసి ఈ దుఃఖ సమయంలో కూడా దీన్ని చూసినప్పుడల్లా నిన్నే దర్శించినట్లుగా నేను భావించి ఇంతవరకు సుఖాన్ని పొందుతున్నానయ్యా ఈ చూడామణి వల్ల. ఇది మా అమ్మగారికి, నాకు, దశరథుడికి ఇష్టం. దశరథుడికి ఎందుకు ఇష్టము అంటే, ఆ చూడామణి యొక్క దివ్యత్వాన్ని ఆయన ఆనాడే గ్రహించి, అమ్మా సీతమ్మ, ఓ కోడల, నువ్వు ప్రతినిత్యం ఈ చూడామణిని ధరించుని అన్నాడని ఆయన అన్నాడని వ్యాఖ్యాతలు రాశారు. ఇది చాలా ఉచితంగా కూడా ఉన్నది. ఏష నిర్యాతిత శ్రీమాన్ మయాతే వారి సంభవ అతఃపరం న సఖ్యామి జీవితం శోకలాలస అసహ్యాని చ దుఃఖాని వాచశ్చ హృదయచ్ఛద. భరించరాని కష్టాలు, భరించరాని మాటలు, రాక్షసీణాం సుఘోరాణాం త్వత్కృతే మర్షయామ్యహం. నేను భరిస్తాను. ఎందుకు? నీకోసం. ధారయిష్యామి మాసంతు జీవితం శత్రుసూదన. హే శత్రుసూదన, సాభిప్రాయం, నువ్వు శత్రువుల్ని సంహరించే వరకు, ఒక్క మాసంలో నువ్వు శత్రువుల్ని సంహరించు. అప్పటిదాకా నేను నా జీవితాన్ని ధారయిష్యామి,
ధరించి ఉంచుతాను. మాసాత్ ఊర్ధ్వం న జీవిష్యే. మాసం దాటిందంటే మాత్రం నేను జీవించను స్వామి. త్వయా హీన. అప్పుడు జీవించాల్సి వస్తే నేను ఎలా జీవించాల్సి ఉంటుంది? నువ్వు లేకుండా, అంటే నువ్వు ఇక్కడికి రాకపోతే, నెలలోపు రాకపోతే, నువ్వు రావని నిర్ధారణ చేసుకొని నేను ఇంకా జీవించను. ఘోరో రాక్షసరాజోయం దృష్టిశ్చ న సుఖామయి. ఈ రాక్షసరాజు చాలా దుర్మార్గుడు. వీడు అతడు చూసే చూపుల్లోనే ఏమాత్రం ఆ సభ్యతా సంస్కారాలు లేవు. త్వాంచ శ్రుత్వా విసర్జంతం న జీవేయమహంక్షణం. నీ యొక్క నువ్వు రావటం ఆలస్యం అయితే నేను ఒక క్షణం కూడా జీవించను. వైదేహ్యాహ వచనం శ్రుత్వా కరుణం సాశ్రు భాషితం. కన్నీటితో కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూ ఉండంగా చెప్పిన ఆ మాటలు విని అధబ్రవీత్ మహాతేజాహ హనుమాన్ మారుతాత్మజ. ఆయన అంటున్నాడు, త్వచ్చోక విముఖో రామో దేవి సత్యేన తేషపే. నీ శోకంలో మునిగి సుఖభోగాలకి విముఖుడయ్యున్నాడమ్మా శ్రీరామచంద్రుడు. నేను నిజం చెప్తున్నాను, ఇది సత్యం అని చెప్తున్నాను. రామే దుఃఖాభిభూతేతు లక్ష్మణ పరితప్యతే. మరి ఆ విధంగా శ్రీరాముడు దుఃఖమగ్న మానసుడై ఉండగా అది చూసి లక్ష్మణుడు కూడా దుఃఖిస్తున్నాడమ్మా. కథంచిత్ భవతి దృష్ట నకాల పరిశోచితం. నువ్వు ఏమాత్రం అదృష్టవశాత్తు నువ్వు నాకు అంటబడ్డావు, అంటే నేను నిన్ను దర్శించగలిగాను. ఇది ఇంకా శోకించవలసిన సమయం కాదమ్మా. ఏమే ఇక ఇమం ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్ష్యసి. ఇంకా ఈ క్షణం నుంచే దుఃఖాలు దూరమైనట్లుగా నువ్వు భావించమ్మా. తావుభౌ పురుషవ్యాగ్రౌ రాజపుత్రౌ అరిందమౌ త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యత. రాజపుత్రులు మహాపరాక్రమవంతులు, నిన్ను చూడాలి అనేటటువంటి నీ కష్టాలని తీర్చాలి అనేటటువంటి మహా సంకల్పంతో ఉన్నవాళ్ళు ఈ లంకని భస్మీపటలం చెయ్యగలరు. హత్వాతు సమరే క్రూరం రావణం సహబాంధవం. బంధువర్గంతో సహా క్రూరుడైన రావణుణ్ణి సంహరించి రాఘవౌ త్వాం విశాలాక్షి స్వాంపురీం ప్రాపయిష్యత. హే విశాలాక్షి, ఆ రాఘవులిద్దరూ వీడిని జయించి నిన్ను మీ నగరానికి తీసుకొని వెడతారు. యత్తు రామో విజానీయాత్ అభిజ్ఞానం అనిందితే ప్రీతి సంజనంతస్య భూయస్త్వం దాతుమర్హసి. ఆ బంధుమిత్రుడు రణభూమికి బలి ఇచ్చి తీసుకువెళ్తాను. ఆయన గుర్తింపదగిన ఏదైనా మరొక విశేషం ఉంటే ఇస్తావా అమ్మ? ఒక చూడమని ఇచ్చిందిగా అమ్మవారు, ఇంకొకటి అడితే సాబ్రవీ దత్తమే వేది. ఇచ్చాను కదయ్యా నీకు, ఇదివరకే ఉత్తమమైన నా చూడమని ఇచ్చేసి ఉన్నానే హనుమంత. దీనిని చూచిన పిమ్మట శ్రీరాముడు నీ మాటల్ని పూర్తిగా విశ్వసిస్తాడు. అది రెండవ అభిజ్ఞానం ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఇది చూసి గుర్తించలేడేమో కాదు, ఇది చూస్తేనే ఎంత స్ఫురద్రూపి అమ్మవారు. పాఠకులు మనం కూడా మనకు అంత ఆలోచన రాదు, ఏదో అక్కడ ఉన్నది చదవటం ఆనందించుకుంటూ పోవటమే తప్ప ఆ హనుమంతుడు ఎందుకు అడిగాడు అమ్మవారు వెంటనే ఆ డౌట్ కాస్త మనకి క్లియర్ చేసింది. ఇది వాల్మీకి కవిత్వము అంటే. శ్రద్ధేయం ఏతదేవహి రామస్య దృష్ట్వా మత్కేశభూషణం శ్రద్ధేయం హనుమాన్ వాక్యం తవ వీర భవిష్యతి. ఇదిగో నువ్వు మాత్రం నువ్వేం చేస్తావు అంటే నీ మాటల్ని పూర్తిగా నేను శ్రీరాముడు నీ మాటల్ని విశ్వసిస్తాడు. అది పాయింట్. అది శ్రద్ధేయం తవ వీర భవిష్యతి సతం మణివరం గృహ్య శ్రీమాన్ ప్లవగ సత్తమ. ఈ చూడామణిని తీసుకొని సీతాదేవికి శిరస ప్రణమిల్లి వెళ్ళటానికి ప్రణమ్య శిరసాదేవీం. ఎప్పుడు చెప్పినా ప్రణమ్య శిరసాదేవీం, తల మీద 2 చేతులు ఉంచి మొక్కటం, ఇది భక్తుని యొక్క లక్షణం. మనం కూడా అమ్మవారి విగ్రహాన్ని దర్శించినప్పుడు ఇలా నమస్కరిస్తే హనుమంతుని అడుగుజాడల్లో
నమస్కరించినట్లే. ప్రణమ్య శిరసా దేవీం గమనాయ ఉపచక్రమే, ఇంకా వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. తం ఉత్పాత కృతోత్సాహం, ఇంకా ఎగరడానికి అక్కడి నుంచి ఎగిరితే సముద్ర పోటీకి వెళ్ళిపోతాడు, లేదా అవతలోటికి కూడా వెళ్ళిపోవచ్చు. అవేక్ష హరిపుంగవం వర్ధమానం మహావేగం ఉవాచ. అమ్మవారు మళ్ళీ ఇంకో మాట అంటున్నది. అశ్రుపూర్ణముఖి దీన బాష్ప గద్గదయా గిర. మళ్ళీ కళ్ళమ్మడి నీళ్లు గిర్రం తిరిగి వచ్చేసి కాంట మాటకి ఆ అడ్డం పడి అంటుంది అమ్మవారు. హనుమన్ సింహ సంకాశౌ భ్రాతరౌ రామ లక్ష్మణౌ సుగ్రీవంచ సహామాత్యం సర్వాన్ బ్రూయా బ్రూయా బ్రూయాహి అనామయం. బ్రూయా చెప్పుము, హి అనామయం అందరికీ నేను కుశల ప్రశ్నలు అడిగానని, అందరూ సుఖంగా ఉండాలి అని, అందరూ ఆనందంగా ఉండాలి అని నేను ఆశంసిస్తున్నాను అని వాళ్ళతో చెప్పు. యథాచ స మహాబాహు మాం తారయతి రాఘవ అస్మాత్ దుఃఖాంబు సంరోధాత్. ఈ ఈ దుఃఖ సముద్రం నుంచి శ్రీరామచంద్రుడు నన్ను ఏ విధంగా ఒడ్డుకు చేరుస్తాడు. త్వం సమాధాతుమర్హసి, అటువంటి విధానాన్ని నువ్వే ఏర్పరచాలి, ఆ పద్ధతి నువ్వే చెప్పాలి, ఆ రచనా విధానం నువ్వే చేయాలి. ఇమంచ తీవ్రం మమ శోక వేగం రక్షోభిరేభిగి పరిభర్సనంచ. ఏం చెప్తావు? నా శోకం యొక్క తీవ్రత్వాన్ని చెప్పు. మరి రక్షోభి పరిభర్సనంచ, రాక్షసులు నన్ను ఏ విధంగా హింసించి పారేస్తున్నారో అది కూడా చెప్పు. బ్రూయా తు రామస్య గత సమీపం, శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఈ రెండు విషయాలు చెప్పు, హృదయ విదారకంగా వర్ణించి చెప్పు. నువ్వు చెప్పిన మాటలు విని స్వామివారి హృదయం వెంటనే కరిగిపోయి పదాలు లేచి ఆయన వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలి. ఆయన వెనక సైన్యం వాళ్ళే వస్తారేమో చూస్తాం. శివశ్చద్వాస్తు హరిప్రవీర, హే హరిప్రవీర, ఓ అనరోత్తమ, తే పంథా శివాసంతు శివస్తదే అద్వాహ తు, నీ మార్గం శుభమయమగుగాక, నీ ప్రయాణం హ్యాపీ జర్నీ అనమాట, నీ ప్రయాణం సుఖప్రదమగుగాక, సుఖావహమగుగాక. సరాజపుత్ర్యా ప్రతివేదితార్థ, అమ్మవారి చేత తెలియజెప్పబడిన సమస్త విషయాలు తెలిసిన వాడై, కపి కృతార్థ పరిహృష్ట చేత, కృతార్థుడైనాడు కపి అని తనకు తానే కృతార్థుడైనట్లుగా భావించుకొని, పరిహృష్ట చేత ఆనందమయమైనటువంటి మనస్సుతో అల్పావశేషం ప్రసమీక్ష కార్యం, ఇంకా తాను వచ్చిన పనంతా అయిపోయింది, ఆ అవశేషం ఏమైనా ఉందా? అల్పం, ఏమీ లేదు, ఇంకా చేయవలసింది లేదు. చెప్పవలసిన మాటలు చెప్పాడు, తీసుకోవలసిన విజ్ఞానం తీసుకున్నాడు, ఇంకా అమ్మవారిని ఓదార్చాడు. వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి స్వామివారిని ఓదార్చటం, ఆయన్ని తీసుకుని బయలుదేరి యుద్ధరంగానికి రావటం, యుద్ధం చేయటమే మిగిలాయి. దిశాం హృదీచీం మనసా జగామ, ఉదీచీం ఇంకా ఉత్తర దిక్కుకి తాను వెళ్ళటం ఎలాగా అని ఆ ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. ఇంతవరకు ఈ విషయం చెప్పుకున్నాం. తర్వాత హనుమంతుడిని ఆ రాక్షసులు ఎలా కనిపెట్టారు ఏమిటనే విషయాన్ని తర్వాత తెలుసుకుందాం.